షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. మరి నేను ఒకటే మాట చెప్తున్నా, రేపు లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా వరంగల్ జిల్లాలో కంపల్సరీగా అన్ని కాంగ్రెస్ వచ్చేటట్టు, మరి మళ్ళా ఎమ్మెల్సీగా ఎవరిచ్చినా పార్టీ ఎవరికిచ్చినా గెలిపించేటట్టు ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, సర్పంచ్లను గెలిపించే పూర్తి బాధ్యత మరి నేను తీసుకుంటా అని తెలియజేస్తూ వారికి కూడా చెప్పడం జరిగింది. అమ్మ, మీరు ఎక్కడ ఏ అధికారం ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని పాటిస్తా. మరి నాకు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు మరి నిబంధనతో పనిచేస్తుంది కాబట్టి మీరు కంపల్సరిగా మమ్మల్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి వారికి చెప్తే కంపల్సరిగా మేము ఉపయోగించుకుంటాం. మరి మీ సేవలు అవసరం అని వారు కూడా చెప్పడం జరిగింది. వారికి నేను ఈరోజు ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరికి భయపడేది లేదు. నేను బీసీ కార్డు పెట్టుకొని బతుకుతున్నా. ఇలా బీసీలకు న్యాయం చేస్తున్నా. రోజు 500 మందికి భోజనాలు పెట్టి మరీ వాళ్ళ సమస్యలు తీరుస్తున్నా. నేను ఎవరి గ్రూపాలు ఉన్నాయి, పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు నాకు ఉండేది జనంతోనే ఉంటుంది తప్ప నేను ఇంతవరకు ఏ కాన్స్టిట్యూన్సీ కూడా తిరిగా. ఒక కొండ సూర్య కాన్స్టిట్యూన్సీ కూడా నేను వాడాలి తిరిగా. నేను కరెక్ట్గా క్యాంపస్కో ఇంట్లో కూర్చుంటా, నేను ఆర్గనైజేషన్ చేస్తా. ప్రతి ఒక్కరి పేరు కూడా గుర్తుపెట్టుకుంటుంది. ఏ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళను గుర్తుపెట్టుకుని అడుగుతా, మీరు పలానా ఏరియా నుంచి వచ్చింటారు. కాబట్టి అణగారిన వర్గాలు మరి ఎవరి దగ్గరికి వస్తాయి? బలవంతుని దగ్గరికి వస్తాయి. అరే మా బీసీ వాడు బలవంతుడు వాడు ఉన్నాడు, మనం అని చెప్పుకుంటే పనులు అయితే అని మన ఐరికి వస్తాయి. అంతే తప్ప దాన్ని గ్రూప్లో అనే పాత్రలో అనకండి దయచేసి. వాళ్ళ సమస్యలు తీర్చేందుకు నేను ముందు ఉంటున్నా కాబట్టి నేను దేనికి కూడా భయపడేది లేదు. ఇదివరకు కూడా చెప్పినా, ఇలా అనాయాన వర్గ వాళ్ళకు ఇబ్బంది కాకుండా పని చేస్తున్నా. మీ డాక్టర్ ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ చేస్తున్నారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు ఒకటే మాట చెప్పింది. మేము బుల్లెట్ ప్రూఫ్ కార్లో తిరుగుతా, గుండా సూర్య ఒక కార్లో తిరుగుతుంది, గుండా కృష్ణపట్టలు ఒక కార్లో తిరుగుతుంది. ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఆలోచనలు మేము షేర్ చేసుకునే పద్ధతి మాకు ఉండదు. వారి ఆలోచన ఉంది, వారి మంత్రి పదవి ఉంది. ఇప్పుడు ఫారెస్ట్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గర పోయి నేను చేయి ఫారెస్ట్లో మరి ఇప్పుడు కోయలకు గుత్తి కోయలకు న్యాయం చేయకుండా ఉండవని చెప్పద్దు కదా, కంపల్సరీ న్యాయం చేయాలని కూడా ఇప్పుడు చెప్తున్నారు. అదే పద్ధతిలో ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుందన్నా. ఇలా కుటుంబంలో అందరు కుటుంబాలకే చెప్పాలని రూల్ లేదు. మా అన్న ఉన్నాడు, మరి మా అన్న చెప్పినట్టు మా అన్న కూడా మా కుటుంబంలో ఒక సత్యం సార్ అని మా కుటుంబంలో ఒక భాగం. ఆయనే మీటింగ్లోకి పోతాడు, మొదలు కూర్చుంటాడు. ఆయన ఈయన ఎవరు ఆయన అడుగుతాడు. ఎందుకంటే ఎవరెవరు అనుకునేది సాయంత్రం వచ్చి మన అంతే తప్ప మరి మా పాప అనుకునేది నాకేం తెలుస్తుంది. లండన్ నుంచి వచ్చింది. అసలు నేను నిన్ననే వచ్చినా, మరి ఇంకా మా మనవరాలతో కూడా మాట్లాడలేదు. మరి మా మనవరాలు నేను అమ్మ అనిపిస్తా. మరి సుస్మితా పటేల్ ఏమున్నది అంటే మంచిగా మాది మండలం ప్రకారం 15 రేఖమ్మ గారు ఎమ్మెల్యే. ఆ ఊర్లో కుట్రలు అన్ని కూడా నాకు తెలుసు, నా బిడ్డకు తెలుసు. తొందరపడి అన్నదు తొందరపడకన్నదు. దంపతుల కూతురు మాలో ప్రవహించేది రాజకీయ రక్తం, ప్రజాసేవ మా ఆలోచన. అది దానికి వంశపారపర్యంగా రావడంలో తప్పు లేదు, అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు. దాని ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి అధికారం మాకు లేదు. ఎందుకంటే షీఈ్ మేజర్, షీ నోస్ ఎవ్రీథింగ్. దాని ఫ్యూచర్ ఏంటో తను సెలెక్ట్ చేసుకునే అధికారం తనకున్నది. కాబట్టి ఆ ఉద్దేశంతో తను పెట్టుంటది. కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మాకు లేదు. భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. కానీ షీఈ్ ఎక్స్పెక్టింగ్, తను ఎక్స్పెక్టింగ్ అని చెప్పి పెట్టుకుంది. దాంట్లో తప్పేం. నేను వైశ్యులు అందరు కూడా గత 10 ఏళ్ళ బట్టి అక్కడ వైశ్యులు ఇబ్బంది పడుతుండ్రు. అక్కడ వైశ్య సత్రం అనేది ఉంటుంది. దానికి నెలకు
మరి 10 లక్షల రూపాయలు వస్తాయి, కోట్ల రూపాయలు ఇద్దరే తింటుండ్రు అని వాళ్ళు నా దగ్గరికి వచ్చి లేడీస్ అంతా మొరబెట్టుకున్నప్పుడు నేను ఆ సత్రం దగ్గరికి పోయి ఆ కాగితాలు ఆ తాళం చేతులు వాళ్ళకు వెంటనే ఇప్పించేసి మరి ఆ అకౌంట్ బుక్కులు వాళ్ళకి ఇప్పించినాక అందులో తల్లి అన్నది, మా వయసులో ఒకటి ఉన్నది, మేము పెట్టేటోళ్ళమే కానీ ఈరోజు కుటుంబూరి చేసిన సాయం జీవితంలో మర్చిపోము, ఎలక్షన్లలో ఎప్పుడైనా సాయం చేసుకోవడం జోగులో చెప్పిన. కానీ కొండ సురేఖ ఎక్కడ ఉన్నారే, ఇప్పుడు అది ఉంది, గోడౌన్ ఉంది, కొండమూరికి ఒకటే ఇల్లు ఉన్నది, వంచన ఇల్లు ఒక్కటే నంబర్ 1 ఇల్లు నాదే. అర్థమైంది కదా. అది కూడా చాలా మంది మంత్రులు మీరు సీనియర్ మంత్రి అయినా నేనేం కామెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే నాకు ఇచ్చిన శాఖ మీద నేను దృష్టి సారించి ఎక్కడ కూడా మరి రూల్స్ అగేన్స్ట్గా నేను వెళ్ళకుండా రూల్స్ ఫాలో అవుతూ నా డిపార్ట్మెంట్ నేను ముందుకు తీసుకుపోతా ఉన్నాను. నా డిపార్ట్మెంట్లో నేను ఒక మంచి పేరు తెచ్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాను. మరి దానికి వేరే ఎవరైనా వక్రీకరించి దాన్ని కామెంట్ చేస్తే దానికి నేను బాధ్యురాలిని గాను. నాకు మొత్తం నా డిపార్ట్మెంట్లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా పరిశీలించినా కూడా నో ప్రాబ్లం. నాకు ఎక్కడ కూడా డీవియేట్ అవ్వలేదు. నేను కరెక్ట్గా ఒక మరి మంత్రిగా చేయాల్సిన పనులన్నీ కూడా నేను చేస్తూ ఉన్నాను. అంతే తప్పితే వేరే వాళ్ళు ఎవరైనా కామెంట్ చేస్తే దాని గురించి నేను పట్టించుకోలేదు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.